హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరొక జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాము. వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాను. ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీరు చూస్తున్న వారు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వరకు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ జిల్లాలో నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. చాలామంది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. మా యొక్క డిస్ట్రిక్ట్లో ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే చెప్పండి అంటూ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పెషల్గా కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్లోని మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషనే. ఇందులో మొత్తం 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి పోస్టులకు సంబంధించి క్యాస్ ఇన్ ఓబీ అండ్ జీవై, స్పెషలిస్ట్ ఇన్ ఓబీ అండ్ జీవై, అండ్ నెక్స్ట్ అనస్థీషియా, నెక్స్ట్ పీడియాట్రిక్స్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అండ్ ఆర్థోపెడిక్స్. సో మొత్తం 64 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కంప్లీట్గా కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్నారు, గమనించాలి. వచ్చే సంవత్సరము మార్చి 31వ తేదీ వరకు ఈ యొక్క జాబ్ అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళకి రిక్రూట్మెంట్ అవసరం అనుకున్నట్లయితే ఎక్స్టెండ్ చేస్తారు. ఇక అప్లికేషన్స్ చివరి తేదీ వచ్చేసి 26, ఈ నెల 26 5 సాయంత్రం 5 గంటల్లోగా వాళ్ళకి అప్లికేషన్స్ రీచ్ అయ్యేలాగా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద స్పెషాలిటీ ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా పోస్టుల వారీగా సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓబీ అండ్ జీవైకి 17 వేకెన్సీస్, అనస్థీషియాకి 11, పీడియాట్రిక్స్కి 12 ఖాళీలు ఉన్నాయి, రేడియాలజీలో 8, జనరల్ మెడిసిన్కి 10, ఆర్థోపెడిక్స్ 2, జనరల్ సర్జరీలో మొత్తం 4 ఉన్నాయి. సో కంప్లీట్గా వచ్చేసి 64 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్కి సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మీరు ఇవన్నీ కూడా అప్లికేషన్స్ వచ్చేసి ఆఫ్లైన్ విధానంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసినట్లయితే 4th ఫ్లోర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఖైరతాబాద్, ఆపోజిట్ ఖైరతాబాద్ గణేష్ పండల్, ఖైరతాబాద్, హైదరాబాద్. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లేదా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని కానీ క్లిక్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అలాగే అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మెన్షన్డ్ ఇన్ నోట్, అంటే ఏదైతే సర్టిఫికేట్స్ అక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో వాటిని ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ అవసరము అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బోనఫైడ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ మార్క్స్ మెమో సర్టిఫికేట్, పీజీ డిగ్రీ, నెక్స్ట్ ఎఫ్ఎంజీఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇన్ ఫారిన్ కంట్రీస్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సదరం సర్టిఫికేట్. ఇవన్నీ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికెంట్స్ మస్ట్ పొసెసెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే పీజీ చేసిన వాళ్ళు, లేదా మరొక పోస్ట్కి డిఎన్బి ఆర్ డిప్లొమా ఇన్ రిలవెంట్ స్పెషాలిటీ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఏజ్ వచ్చేసి 18 to 46 ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. సెలక్షన్ ప్రొసీజర్ కంప్లీట్గా మీ యొక్క అకాడమిక్ మెరిట్ని బేస్ చేసుకునే చేస్తారు. ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. 90% మార్క్స్ వచ్చేసి మీ యొక్క అకాడమిక్ మార్క్స్ని బట్టి ఇస్తారు. నెక్స్ట్ 10% వచ్చేసి ఏజ్ని కన్సిడర్ చేసుకొని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ యొక్క ఎస్ఎస్‌సి మెమో ప్రకారము నేము అండ్ ఫాదర్ నేము అండ్ అలాగే జెండరు, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మీరు ఈ ఉద్యోగాలకు ఏ క్వాలిఫికేషన్‌తో అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళైతే ఎంబీబీఎస్ లేదా డిగ్రీ లేదా డిప్లొమా లేదా డీఎన్‌బీ చేసిన వాళ్ళైతే ఆ యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు మెడికల్ కౌన్సిల్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబరు అండ్ మీరు వర్కింగ్‌లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీ మాత్రమే ఎంటర్ చేయాలి. మిగతావన్నీ కూడా సేమ్ మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రస్ అండ్ అలాగే హౌస్ నెంబరు మిగతావి అన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసి డిక్లరేషన్ ఇక్కడ రాసేసి సిగ్నేచర్ చేసి దీంతో పాటు ఇంతకుముందు చెప్పినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఆఫ్‌లైన్ విధానంలో సెండ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లిక్ చేసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు చూస్తున్న వారు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.